నమస్కారం. ఆత్మీయులైన స్నేహితులందరికీ మీ త్రిపుర ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ వసుంధర గారు రచించిన జ్వాలాముఖి 4వ భాగం. మీనాక్షి మాటల్లో నిజం లేకపోలేదు. నేనెప్పుడూ హాస్టల్లో ఉండలేదు. అయితే BAలో నా క్లాస్మేట్స్ కొందరు హాస్టల్లో ఉండేవారు. వాళ్లతో నాకంతగా పరిచయం లేదు. నాకు కాస్త దగ్గరగా ఉండే క్లాస్మేట్ మోహిని వాళ్లతో కొంత తిరిగేదాన్ని. హాస్టల్ జీవితం వేరని, అక్కడ అమ్మాయిల ప్రవర్తన భిన్నంగా ఉంటుందని అది నాకు చెప్పింది. వాళ్ళు అబ్బాయిల గురించి బిడియం సంకోచం లేకుండా రెచ్చిపోయి మాట్లాడుకుంటారని అదోసారి మాటల సందర్భంలో చెప్పింది. నా దృష్టి వేరే ఉందో లేకో బిడియపడ్డానో చెప్పలేను, కానీ అప్పట్లో అలాంటి టాపిక్స్ మీద సంభాషణ పెంచేదాన్ని కాదు నేను. ఇప్పుడు మీనాక్షి మళ్ళీ అదే టాపిక్ తెచ్చింది. ఓ అబ్బాయి ఉన్నాడనుకో, మరొకడు వాణ్ణి ఊరికే వేళాకోళానికి నాకు తెలుసులే ఫలానా ప్రతిమతో అఫేర్ నడుపుతున్నావు అన్నాడనుకో, వాడు కంగారు పడడు. అబ్బే అలాంటిదేం లేదని కొట్టిపారేయడు. ముసిముసిగా నవ్వుతాడు. నీకెందుకురా ఈ ఆరాలన్నీ అంటాడు నర్మగర్భంగా. అబ్బాయిల ఉద్దేశంలో అఫేర్ అమ్మాయిలకి మాయని మచ్చ అయితే తమకి గొప్ప యోగ్యతా పత్రం అంది మీనాక్షి. ఇది నాకు నమ్మబుద్ధి కాలేదు. మరి అలాంటి వాడితో అమ్మాయిలు స్నేహం చేస్తారా అన్నాను. అబ్బాయిల వ్యవహారం అబ్బాయిలతో ఒకలా ఉంటుంది, అమ్మాయిలతో వేరేలా ఉంటుంది. ఎవడినైనా ఓ అమ్మాయి ఫలానా ప్రతిమతో అఫేర్ నడుపుతున్నావటగా అని నిలదీసిందనుకో, నేను శ్రీకృష్ణున్నే ఒప్పుకుంటాను, కానీ అది కేవలం నీకు. మరి నువ్వు తప్ప ఏ అమ్మాయికైనా నేను ప్రవరాఖ్యుణ్ణి అంటాడు గొప్పగా. అక్కడికి చాలామంది తన వెంటబడినట్లు, వాళ్ళందరినీ కాదని ఆమె వెంటబడ్డట్లు బిల్డప్ ఇస్తూ వాడి ముందు నమ్మినట్లు నటించి తర్వాత ఫ్రెండ్స్ సర్కిల్లో ఇది చెప్పుకొని నవ్వుకోవడం అమ్మాయిలకి సరదా. మరి పెళ్ళయ్యాక పెళ్ళానికి అలాగే చెప్తాడా అన్నాను కుతూహలంగా. అదే నిజమైతే బావ డిఫరెంట్ అనుకోవాలి. తను విశాలాన్ని ప్రేమించినట్లు నాకు తెలిసినా ఆమె ప్రసక్తి కూడా నా దగ్గర రానివ్వడు. నాకు తెలిసిన ఓ దేబ్యం మొహం అంకుల్ ఉన్నాడు. అమ్మాయిలెవ్వరూ ఆయన మొహం చూసిన పాపాన పోలేదని చెప్పుకుంటారు. ఆయనకేమో ఆడపిల్లలంటేనే భయం. తన కొడుక్కి పెళ్ళవుతుందా అని అప్పటి రోజుల్లోనే వాళ్ళమ్మ బెంగ పెట్టుకుందట. అయినా అబ్బాయి కాబట్టి ఓ తలమాసిన ఆయన వెతుక్కుంటూ మరీ వాళ్ళింటికొచ్చాడు. గతిలేక ఆయన కూతురా అంకుల్ని పెళ్లి చేసుకుంది. ఆయన మొదటి రాత్రే పెళ్ళాంతో, నా దగ్గర పాత విషయాలెత్తొద్దు, ఈ రోజు నుంచి నా హృదయంలో నీకు తప్ప ఇంకెవరికి స్థానం లేదు అన్నాడట. ఆమెకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. తనకి ఏమీ తోచనప్పుడు మొగుడితో ఏమీ అనుకోకు, నీ ప్రేమ కథ వినాలుంది అనేదట. ఆయనేమో తనెంతటి శీలవంతుడో నొక్కిస్తూనే ఓ కథ చెప్పేవాడట. అలా 1 కాదు 2 కాదు 4 ప్రేమ కథలు చెప్పాట. పైగా ప్రియురాండ్ర పేర్లు దాచి పెడుతున్నానన్న బిల్డప్ ఒకటి. ఆమె నవ్వి ఊరుకుంటే బాధగా ఉంది కదూ అనేవాడట. అలా కొన్నిసార్లు జరిగాక ఒకసారి ఆమె ఆయనకో కార్టూను చూపించిందట. అది నిత్య నూతనమైన బాపు పాత కార్టూను. అందులో ఓ భార్య భర్తని అస్తమాను జ్యోతిలక్ష్మి జ్యోతిలక్ష్మి అని కలవరిస్తున్నారు. నాకంటే తనంటేనే నీకిష్టం అంటుంది. దానికా కురూపి భర్త, అంతగా ఇష్టమైతే దాన్నే చేసుకునేవాణ్ణిగా, నిన్నెందుకు చేసుకుంటాను అంటాడు వెకిలిగా నవ్వుతూ. అని ఆగి కిసుక్కున నవ్వింది మీనాక్షి. నాకు నవ్వొచ్చింది. ఇదంతా నీకెలా తెలిసింది అన్నాను. ఆంటీల్ని కదిపామంటే వాళ్ళ మాటల ముందు హాస్టల్ కబుర్లు దిగదుడుపనుకో. మా చుట్టుపక్కల ఆంటీల మాటలు వాళ్ళకు తెలియకుండా రహస్యంగా వినడం నా అలవాటు. దేబ్యం మొహం అంకల్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన నేపథ్యం మాత్రం ఆంటీల కబుర్లలో తెలుసుకున్నాను అంది మీనాక్షి. అసలలా ఎందుకు? తను శ్రీరామచంద్రుడని కనీసం భార్యకైనా గొప్పగా చెప్పుకోవచ్చుగా అన్నాను. ఎందుకంటే సాధారణంగా ప్రతి మగాడికి మనసులో ఉంటుందట, అందరూ తనని రసికాగ్రేసరుడు అనుకోవాలని. మీ ఆయన కూడా ఇందుకు మినహాయింపు అనుకోను. ఒకసారి అడిగి చూడు. ఓ హేళ పేరు బయట పడకపోతే ఆశ్చర్యపడతాను అందామే మళ్ళీ అసలు విషయానికొస్తూ. తెలియనప్పుడు కదా అడగడానికి అని అనుకున్నాను. అయితే విశాల గురించి మీనాక్షికి చెప్పడం నాకిష్టం లేకపోయింది. సాధారణంగా అన్నావు కదా అంటే మినహాయింపులు ఉండకపోవు. మా ఆయనకి ఏ హేళ లేదనే నా నమ్మకం.
మరాయన్ని అదుపు చేయడానికి ఇంకో ఉపాయమే లేదా అన్నాను. ఎందుకు లేవు? మొగుణ్ణి అదుపు చేయడానికి హేళ జస్ట్ స్టార్టింగ్ పాయింట్ అనుకో. ఆ పైన ఒకటే రెండా ఇంకా బోలెడు మార్గాలున్నాయి అంటూ మీనాక్షి జాబితా విప్పింది. ఆశ్చర్యపోయాను. కరుకుదేలిన అంతర్జాతీయ గూఢచారుల నుంచి రహస్యాలు రాబట్టడానికి ఇంటర్పోల్ దగ్గర ఎన్ని మార్గాలున్నాయో నాకు తెలియదు, కానీ భర్తని మానసికంగా హింసించడానికి భార్యల వద్ద అంతకు మించి దారుణమైన ఉపాయాలున్నాయని అప్పుడే నాకు తెలిసింది. మీనాక్షిని పొగిడాను, థ్యాంక్స్ చెప్పాను. ఆమె వెళ్ళిపోయాక ఆలోచనలో పడ్డాను. మీనాక్షి చెప్పిన ఉపాయాల్ని ఒక్కొక్కటిగా ప్రయోగించాలని నిర్ణయమైపోయింది. ఇక అమలు చేయడం ఎలాగా అనే నా ఆలోచన. నేను మూల ఆ విషయమై తీవ్ర ఆలోచనలో ఉంటే, తల్లి రక్కీ, ఇందుకా నువ్వు పెళ్లి చేసుకున్నది అంది మనసున్నట్లుండి కలగజేసుకొని. మనసు నన్ను రక్కీ అనడం కొత్త కాకపోయినా ఈ సమయంలో అనడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. అయినా బయటపడక ఇందుకా అంటే అన్నాను కాస్త చిరాగ్గా. బావ నిన్ను ప్రేమించాడా? లేదు. పోనీ నువ్వు బావని ద్వేషించావా అంటే అదీ లేదు. నాకు విశాల కావాలి మొర్రో అంటున్న బావ వెంటపడింది నువ్వు. నువ్వే బావని ప్రేమించావు. బావ నిన్ను కాదు విశాలని కావాలనుకున్నాడు. ఆ విషయం గుర్తుందా అంది మనసు. గుర్తుంది. బావని నా వాణ్ణి చేసుకోవాలనుకున్నాను, చేసుకున్నాను. ఇప్పుడు బావని నా గుప్పిట్లో ఉంచుకోవాలనుకుంటున్నాను, ఉంచుకుంటాను అన్నాను. గుప్పిట్లో ఉంచుకునేందుకు దారుణాలు చేయడం ప్రేమ అనిపించుకోదు అంది మనసు. ప్రేమంటే మరేమిటట అన్నాను నేను. ప్రేమంటే భక్తి, త్యాగం, నిస్వార్థం అంది మనసు. నువ్వు చెప్పిన గుణాలే ప్రేమైతే బావ నా గుప్పిట్లో ఉండడు. నా నెత్తి మీద తట్టలోకెక్కి కూర్చుంటాడు. మోసుకుంటూ రోజు విశాల దగ్గరికి తీసుకెళ్లమని సతాయిస్తాడు తెలుసా అన్నాను నేను. బావ నీ దగ్గర విశాల ప్రసక్తి తెస్తే కదా ఆ మాటలనాలి. నిజానికి నువ్వే రోజు బావ ఆలోచనల్ని విశాల దగ్గరికి తీసుకెళ్తున్నావు అంది మనసు. అది బావ మీద కోపంతో కాదు అన్నాను నేను. కానీ బావకి నీ మీద కోపం రావచ్చు, శాశ్వతంగా నీకు దూరం కూడా కావచ్చు అంది మనసు. నాకు భయం వెయ్యకపోలేదు. ఊరికే బెదిరించకు, దేవుడున్నాడు అని అన్నాను బింకంగా. దేవుడు మంచి పనులకే సహాయం చేస్తాడు తెలుసా అంది మనసు. నేనేం చేస్తే అదే మంచి పని అన్నాను నేను. అలా దేవుడు కూడా అనుకోవాలిగా అంది మనసు. ఎందుకనుకోడు? నేనేం చేసినా బావ కోసమే. దేవుణ్ణి నమ్మింది కూడా బావ కోసమే కదా. అందరూ భక్తుల్లాగే నువ్వు అన్నీ నీ వైపు నుంచే ఆలోచిస్తున్నావు నిరసనగా అంది మనసు. ఎవరి గురించి వాళ్ళు కాక ఎదుటివాడి కోసమో లోక కళ్యాణానికో అయితే మనిషికి భక్తి ఎందుకు, దేవుడెందుకు అన్నాను. బావ కోసం మొదటిసారిగా సాయిబాబాకి మొక్కుకోవడం గుర్తొచ్చింది నాకు. ఆయనకు అందం లేదు, ఆస్తి లేదు, వయసు లేదు, భయం లేదు, ఆకారానికి బిచ్చగాడు, అయినా దేవుడు. ఆయన ముందు అందం, ఆస్తి, వయసు, బలం ఉన్న ఎందరో బిచ్చగాళ్ళు, వాళ్ళంతా భక్తులు. ఆయనే సాయిబాబా. 21వ శతాబ్దపు పౌరుల్లో కూడా కోరిక తీరుస్తాడని నమ్మకం కలిగించినవాడు. ప్రతి గురువారం ఆయన పేరిట ఇంటింటా భజనలు, ఆయనకి ఊరూరా లెక్కకు మించిన ఆలయాలు. అది రాజమండ్రికి కాస్త దూరంలో ఓ చిన్న పల్లెటూళ్ళలో దేశ విదేశాల భక్తులు కట్టించిన సాయిబాబా గుడి. చుట్టూ విశాలమైన ఆవరణలో ఆకుపచ్చని పచ్చిక, అక్కడక్కడ పూల మొక్కలు, మధ్యలో పాలరాతి మందిరం, గర్భగుడిలో పాలరాతి విగ్రహం. గర్భగుడిలో సాయిబాబాకు అందం లేదు, ఆస్తి లేదు, వయసు లేదు, బలం లేదు, ఆకారానికి బిచ్చగాడు, అయినా ఆయనకు వజ్రాలు తాపడం చేసిన బంగారు కిరీటం, దగదగా మెరుస్తూ బంగారు జరి పట్టు వస్త్రాలు. చూడటానికి ఆయన అచ్చం భారతదేశంలో ఉన్నాడు. ఆ విగ్రహం ముందు చేతులు జోడించిన అనేకుల్లో నా ప్రియసఖి మాల కూడా ఉంది. చేతులు జోడించని ఒకే ఒక్క వ్యక్తిగా నేనామె పక్కనే ఉన్నాను. అప్పటికి మా ఇద్దరిది సుమారు 7 ఏళ్ల స్నేహం, కానీ భక్తి విషయంలో మా ఇద్దరివి భిన్న ధృవాలు. మనిషికి స్థానబలం లాగే దేవుడికి స్థలమహత్యం ఉంటుంది. ఒక్కో క్రికెటర్కి ఒక్కొక్క పిచ్చులాగా, ఒక్కో భక్తుడికి ఒక్కో గుడి సానుకూలమవుతుంది. మాల కుటుంబానికి ఆ పల్లెటూరు గుడి స్థలమహత్యం నప్పింది. బాబాకి మొక్కుకోవడం, మొక్కు తీరగానే గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం వాళ్ళకి అలవాటు. చిన్నప్పుడు మాల, ఆమె అన్నయ్య అక్కడికి తల్లిదండ్రులతో కలిసి వెళ్ళేవారు.
10th క్లాస్ పరీక్షలు రాశాక మాలా అన్న ఇంట్లో వాళ్ళ సహాయం లేకుండా ఒక్కడు ఒంటరిగా వచ్చి దర్శనం చేసుకుంటానని బాబాకి మొక్కుకున్నాడు. అతడికి 96% మార్కులు వచ్చాయి. ఆ ఘనత బాబాదేనని నిస్వార్థంగా ఒప్పుకున్నాడు. పల్లెటూళ్ళలో బాబా గుడికి ఒక్కడూ వెళ్ళి మాట నిలబెట్టుకున్నాడు. అది మాలపై చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. 10th క్లాస్లో తను అలాగే మొక్కుకుంది. 92% మార్కులతో 10th పాస్ అయింది. అన్నలాగే తను ఒక్కతే వెళ్ళి మొక్కు తీర్చుకొని వస్తానంది. గుడికి వెళ్ళాలంటే ముందు సిటీ బస్సు ఎక్కాలి. ఓ స్టాపు దగ్గర దిగి 2 కిలోమీటర్లు నడవాలి. అక్కడి నుంచి ఆ పల్లెటూరికి రిక్షాలు దొరుకుతాయి. ఈ ప్రయాణానికి ఆడపిల్లని ఒంటరిగా పంపడానికి ఇంట్లో కాస్త తటపటాయించారు. అదీ కాక ఆమె అన్నకి ఇంటర్లో మంచి మార్కులొచ్చాయి. ఎంసెట్లో మంచి ర్యాంకు వచ్చింది. అతడికి బాబా మొక్కుంది. తల్లిదండ్రులు ఇద్దరిని కలిసి వెళ్ళి మొక్కు తీర్చుకురమ్మన్నారు. మాల ఒప్పుకోలేదు. బాబా ఉండగా తనకి భయమేమిటంది. అన్న మొక్కు తీర్చుకొని వచ్చాక 4 రోజులాగి తను వెళ్ళి మొక్కు తీర్చుకొని వచ్చింది. ఆ తర్వాత 2 ఏళ్లకి మాలకి ఇంటర్లో కూడా మంచి మార్కులొచ్చాయి. ఎంసెట్లో ఉమెన్స్ కోటాకి తగ్గ మంచి ర్యాంక్ వచ్చింది. అందుకు తన వంతు కృషి చేసినా ఎప్పటిలాగే ఆ ఘనత బాబాదే అని నమ్మిందామె. మొక్కు తీర్చుకుంటానంటే ఈసారి ఆమెను ఒంటరిగా పంపడానికి తల్లిదండ్రులు జంకలేదు. బాబాపై నమ్మకంతో పాటు గుడి కూడా మాలతో పాటే ఎదిగి విస్తరించడం కూడా అందుకు కారణం. ఇప్పుడు ఆ గుడికి రాజమండ్రి నుంచి నేరుగా నాన్ స్టాప్ బస్సులు వెడుతున్నాయి. ప్రయాణం 40 నిమిషాలకు మించదు. అందువల్ల మొక్కు లేకపోయినా అప్పుడప్పుడు దర్శనానికి కూడా మాలతి ఒక్కతి వెళుతుంది గుడికి. ఒకరోజు మాల ఒంటరిగా వెళ్ళి బాబాని దర్శించుకుని వచ్చింది. కానీ ఆ మర్నాడే ఆమె ఆ గుడికి మళ్ళీ వెళ్లాల్సొచ్చింది. మాల నాన్నమ్మ ప్రస్తుతం లక్నోలో పెద్ద కొడుకు దగ్గర ఉంటోంది. ఆ రోజామె చిన్న కొడుకు అంటే మాల తండ్రికి ఫోన్ చేసి, పెద్దాడికి నిన్న పెద్ద ప్రమాదం తప్పింది. బాబాకి మొక్కుకున్నాను. అర్జెంటుగా మన బాబా గుడికి వెళ్ళి హుండీలో 101 రూపాయలు వెయ్యి అని చెప్పింది. అన్న ఊళ్ళో లేడు. తండ్రికి సెలవు లేదు. తల్లికి ఇంటి పని. బాధ్యత మాలకి అప్పగించబడింది. నిన్ననే కదా ఒక్కతిని వెళ్ళొచ్చాను అంది మాల. బాబాకి నీ మీద ప్రేమ ఎక్కువైందే, వెంటనే మళ్ళీ పిలిపించుకుంటున్నాడు అంది తల్లి. ఒక్కతిని వెళ్ళాలంటే బోరు కదమ్మా. ఆ పిలిపించుకునేవాడు నాకెవరిదైనా తోడు కూడా చూపిస్తే బాగుండును అంది మాల అయిష్టాన్ని సూటిగా చెప్పలేక. సరిగ్గా అప్పుడే నేను వాళ్ళింటికెళ్ళాను. మాల తల్లి నన్ను చూసి, అదిగో బాబా తోడుని కూడా పంపించాడు అంది నవ్వుతూ. నాకు విషయం అర్థం కాలేదు. మాల నన్ను పక్కకి తీసుకెళ్ళి విషయం చెప్పింది. సినిమాకో సైట్ సీయింగ్కో అయితే ఓకే, దేవుడి దగ్గరికి నో వే అనేశాను నేను వెంటనే. మాల లెంపలేసుకుంది. తప్పు, అలా అనకూడదు. ఒక్కసారి నాతో వచ్చి బాబాని దర్శించుకో, మళ్ళీ ఎప్పుడూ ఇలా అనవు అంది. నాకు నమ్మకం కలిగించడానికి సాయిబాబా మహిమ విషయంలో కొన్ని స్వానుభవాలు కూడా వినిపించింది. అంతా విని, నీకు తెలుసుగా నేను స్వయం కృషినే తప్ప దేవుణ్ణి నమ్మను అన్నాను దర్పంగా. స్వయం కృషివి నువ్వే ఏమిటి, నేను నమ్ముతాను. అసలు స్వయం కృషిని నమ్మని వాళ్ళు భక్తులనరు, సోమరులంటారు. సోమరులని దేవుడు కూడా కరుణించడు తెలుసా. అయితే మనిషి విజయాలకు స్వయం కృషిని మించిన మరో శక్తి ఉంది. ఆ శక్తినే దేవుడని మా ఇంట్లో నమ్ముతాం అంది మాల. నా గురించి అన్నీ తెలుసు నీకు, కానీ మళ్ళీ మళ్ళీ ఇవే మాటలు చెబుతావెందుకు? చిరాకు పడ్డాను. చెప్పడానికి నేనెవరినే, బాబా నా చేత చెప్పిస్తున్నాడు అంతే అంది మాల. మరి బాబాయే తనని నమ్మొద్దని అలా చెప్తున్నాడేమో అన్నాను మాటకి మాటగా. బాబా అలా చెప్పడు, అమ్మనడుగుదామా అంది మాల వెంటనే. దానికి తెలుసు ఆంటీ దగ్గర నా మాట వేరుగా ఉంటుందని. నేనిలా అన్నట్లు అమ్మకు చెప్పకు, చెబితే నీ బాబా మీద ఒట్టు అన్నాను. మాల ఆ ఒట్టుని గౌరవిస్తుందని నాకు తెలుసు. అయితే స్వానుభవం మీద చెప్తున్నాను. దేవుణ్ణి నమ్మని వారు, కాదనుకున్నవారు అష్టకష్టాల పాలవుతారు, జాగ్రత్త అని హెచ్చరించింది. అది నేను ఊహించలేదు. నేను భయపడనూ లేదు. నీకు పతివ్రతల కథలు తెలుసుగా. ఆ పతివ్రతలు దేవుళ్ళని నమ్మి పూజలు చేస్తారు. మొగుళ్ళని దేవుళ్ళని నమ్మి వాళ్ళకి పూజలు చేస్తారు. అలా వాళ్ళకి బోలెడు మహిమలు కూడా వస్తాయి. కానీ ఏం లాభం? ఆ మహిమలతో చీరలు నగలు కొనుక్కోరు, పని మనుషుల్ని పెట్టుకోరు. మహిమలన్నీ మొగుడి సుఖానికే వాడుతారు. పోనీ ఆ మొగుళ్ళకి కృతజ్ఞత ఉందా అంటే
వాళ్ళు భార్యల్ని అష్టకష్టాలు పెడతారు, మానసికంగా శారీరకంగా హింసిస్తారు. భార్య పాతివ్రత్య మహిమ వల్ల తమని దేవుళ్ళు కూడా ఏమీ చెయ్యలేరని తెలిసి పరమ దుష్టులవుతారు. పాప కార్యాలతో ప్రపంచాన్ని పలు విధాలుగా వేధిస్తారు అన్నాను. అయితే ఏమంటావిప్పుడు అంది మాల విసుగ్గా. ఇంకా అర్థం కాలేదా? పతివ్రతల కథలు చెప్పే నీతి ఏమిటంటే ఆడవాళ్ళకి పతిభక్తి ఉండొచ్చు, కానీ దైవభక్తి ఏమాత్రం ఉండకూడదు. అందువల్ల ఆడవాళ్లకే కాదు ప్రపంచానికి అష్టకష్టాలు. నాకే కాదు, నాతో పాటు ప్రపంచానికి మేలు జరగాలంటే నేను దేవుణ్ణి నిరసిస్తున్నాను. ఒకవేళ నిజంగా దేవుడంటూ ఉంటే ఆయనకి నా మంచితనం అర్థమవుతుంది, నాకు తప్పక మేలు చేస్తాడు అన్నాను. దేవుడు దయామయుడు, అడిగితే నమ్మిన వారికి నమ్మని వారికి కూడా మేలు చేస్తాడు. కానీ అడగాలి కదా, అడగందే అమ్మైనా పెట్టదన్న సామెత తెలుసుగా నీకు అంది మాల. దేవుడి సంగతి ఏమో కానీ అమ్మ విషయంలో నీ సామెత నేను ఒప్పుకోను. ఎవరికైనా సరే అడగకుండానే వరాలిచ్చేదే అమ్మ. నేనడగకపోయినా మా అమ్మ దేవుణ్ణి నా కోసం కూడా వరాలడుగుతుంది. అడిగితే కాదనని నువ్వే అన్నావుగా, అలా నాకెలాగో మేలు జరుగుతుంది. నాకు దేవుణ్ణి నమ్మాల్సిన అగత్యం లేదు అన్నాను. పోనీ సైట్ సీయింగ్ అయితే ఓకే అన్నావుగా, అదే అనుకునిరా అంది మాల. అలా అంది కదా అని ఒప్పుకున్నాను. వెడితే నిజంగానే ఊరు బాగుంది, గుడి ఆవరణ బాగుంది, దేవుడు కూడా బాగుంటాడు, గర్భగుడిలోనికి రా అంది మాల. దేవుడికి బాగేమిటి, అంతా ఒక్కలాగే ఉంటారు అన్నాను బయటే ఆగిపోయి. పరమ నాస్తికులు కూడా బాబా విగ్రహం చూడగానే అప్రయత్నంగా చేతులు జోడిస్తారని విన్నాను. నువ్వు అలాగే చేస్తావని నా నమ్మకం అంది మాల. అది నమ్మకంలా లేదు, నా మీద విసిరిన సవాలులా ఉంది. అందుకని లోపలికి వెళ్ళాను. విగ్రహం బాగుంది. అంతమంది చేతులు జోడిస్తుంటే నాకు ముందు మనసు పీకింది, తర్వాత చేతులు పీకాయి. నన్ను నేను అదుపు చేసుకున్నాను, మాల ముందు ఓడిపోకూడదని. మనిషి సంఘజీవి, నచ్చినా నచ్చకపోయినా సాటివారిని అనుసరిస్తాడు, లేకుంటే ఏదో వెలితి. అప్పుడు నాలోనూ ఏదో వెలితి. బాబాకి చేతులు జోడిస్తే ఆ వెలితి పోతుందని తెలుసు, కానీ మొండి పట్టుదల. చేతులు జోడించకపోతే బాబా నన్నేం చేయడనే నా నమ్మకం. జోడిస్తే మాత్రం మాల నన్ను జీవితాంతం తినేస్తుంది, అది నాకిష్టం లేదు. మనిషి సంఘ జీవితాన్ని కూడా అహం ఎంతలా శాసిస్తుందో. పూజారి హారతి తెచ్చాడు, శటగోపం పెట్టి తీర్థము ప్రసాదము ఇచ్చాడు, అన్నీ మాలాకే. ఆ సమయంలో కావాలనే నేను పక్కకి తప్పుకున్నాను. అక్కడ్నుంచి ఇద్దరం గుడి ఆవరణలో పచ్చికపై ఓ నందివర్ధనం మొక్క పక్కన కూర్చున్నాం. మాలకి నా తీరు నచ్చినట్లు లేదు. గుడికి వచ్చిన విగ్రహాన్ని దర్శించినా మారని నాతో మాట్లాడడమే పాపం అనుకుందో ఏమో. మౌనంగా ఉంది. మాకు కాస్త దూరంగా ఇద్దరు నడి వయస్కులు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటలు మాకు వినిపిస్తున్నాయి. క్యాన్సర్ అన్నారు, ముదిరిపోయిందన్నారు, రోజుల్లో జీవితం అన్నారు. నిన్ను రక్షించడం ఆ దేవుడి వల్ల తప్ప మానవ మాతృడి వల్ల కాదన్నారు. ఏం చేస్తాను, అంతవరకు దేవుణ్ణి నమ్మని వాణ్ణి. మొదటిసారిగా బాబా దర్శనం చేసుకున్నాను. నాకు ప్రాణం పొయ్యమని ప్రార్థించాను. మనసుకి ధైర్యం వచ్చింది. ఆ తర్వాత టెస్టుల్లో నాది క్యాన్సర్ కాదని, కడుపులో ఉన్నది మామూలు గడ్డేనని తేలింది. చిన్న ఆపరేషన్తో నా సమస్య తీరింది. ఇప్పుడు నాకు 100 ఏళ్ల ఆయుష్ అంటున్నారు అన్నాడొకాయన. ఈ రోజుల్లో డాక్టర్లని నమ్మడానికే లేకుండా పోతుంది. నిర్లక్ష్యంతో ఉన్నవి లేనివి చెప్పి ఇంకా ఆయు ఉన్న వారికి స్వర్గద్వారాలు తెరుస్తారు. లేనివి ఉన్నట్లు చెప్పి ఆయువు లేని వారికి ఆయు ఉన్నన్నాళ్ళు నరకాన్ని చూపిస్తారు. అదృష్టవంతుడివి, తొందరగా నరకం నుంచి బయటపడ్డావు అన్నాడు రెండో ఆయన. మొదటి వ్యక్తి తల అడ్డంగా ఊపి, తప్పు డాక్టర్లది కాదు, నాది. ఇంత అద్భుతమైన సృష్టి చుట్టూ ఉంటే దానికో సృష్టికర్త ఉంటాడని విస్మరించి నాస్తికుడినయ్యాను. పొరపాటు నాది. అది సరిదిద్దడానికి దేవుడు డాక్టర్ల చేత పొరపాటు చేయించాడు. ఏ దిక్కు లేదనుకునే నన్ను తన వైపు తిప్పుకున్నాడు. ఇప్పుడు నేను దేవుణ్ణి ఎంతలా నమ్ముతున్నానంటే క్యాన్సర్ వచ్చినా బాధపడను, భయపడను. తగ్గింది సుఖంగా ఉంటాను, లేదు దేవుణ్ణి చేరుకొని ఆయన చల్లని నీడలో ఉంటాను. అన్నింటికీ ఆయనే. అందుకే నెలకొక్కసారైనా వచ్చి స్వామిని తృప్తిగా దర్శించుకొని వెడుతున్నాను అన్నాడు. రెండో వ్యక్తి సాలోచనగా, అంటే ఆస్తికుడికే కష్టం వచ్చినా దేవుడున్నాడని చలించడు.
నాస్తికుడు ఏ మనిషి తీర్చలేని కష్టం వచ్చినప్పుడు ఆస్తికుడై సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొంటాడు అని అన్నాడు. దేవుణ్ణి నమ్మడమే జీవిత పరమార్థం. మనిషికొచ్చే కష్టాలు ఆ పరమార్థం నెరవేరడానికని దేవుడే సృష్టించినవే. ఆయన్ని నమ్మితే ఎలా వచ్చిన కష్టాలు అలా తొలగిపోతాయి అన్నాడు మొదటి వ్యక్తి. ఆ మాటలు విని ఉలిక్కిపడ్డాను. నేనెప్పుడూ కష్టాల గురించి ఈ కోణంలో ఆలోచించలేదు. అప్పుడు నాకు తాతయ్య చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. దేవుడి విషయంలో నువ్వు పాండురంగడు, కన్నప్ప, బిల్వమంగళుడు వగైరాలని అనుసరిస్తున్నావు. వాళ్ళు చాలా కాలం స్వసుఖాలనే చూసుకున్నారు. ఒకసారి వాటి మీద విరక్తి కలిగాక ఇక దేవుడు తప్ప మరో ధ్యాస లేదు వాళ్ళకి. నువ్వు కూడా అంతే. నువ్వు సుఖం నువ్వు చూసుకుంటూ దేవుణ్ణి పట్టించుకోకూడదనుకుంటున్నావు. ఒకసారి నువ్వు దేవుణ్ణి పట్టించుకోవడం మొదలెడితే ఆయన నీకేం కావాలంటే అదిస్తాడు. ఇవ్వకపోతే నన్నడుగు. రోజు దేవుడికి దండం పెట్టుకునే వాళ్ళకంటే నీ వాళ్ళంటేనే దేవుడికి ఎక్కువ ఇష్టం. ఇప్పుడు బావ నన్ను కాదన్నాడు. విషయాలన్నీ చేసుకుంటానన్నాడు. పెద్దలు కాదనలేకపోతున్నారు. నాకైతే బావ ఎప్పటికీ నావాడే కావాలని, అందుకోసం ఏమైనా చెయ్యాలని ఉంది. కానీ ఏం చెయ్యగలను? ఈ సమయంలో నాకు మానవ మాతృడెవ్వడు సహాయపడలేని దిక్కుతోచక ఉన్నాను. దిక్కులేని వారికి దేవుడే దిక్కంటారు. దేవుడంతటి వాడిని అడిగేటప్పుడు ఆయనంతటి వాడి వల్ల తప్ప వీలు పడదని అడగాలి అన్నాడు తాతయ్య. ఈ విషయం నాకింతవరకు స్ఫురించలేదెందుకు అనుకున్నాను. దేనికైనా సమయం రావాలి. మాల నన్ను బలవంత పెట్టి గుడికి తీసుకొచ్చింది. గుడి ఆవరణలో ఇద్దరు భక్తుల సంభాషణ నా చెవుల పడింది. అంతా దైవ నిర్ణయం. అదిగో అప్పుడే దైవ నిర్ణయం అంటున్నాను. అంటే నాలో దేవుడి పట్ల నమ్మకం మొదలైంది. చటుక్కున లేచి నిలబడ్డాను. మాల తను లేచి నిలబడి వెడదామా అంది. ఊ అన్నాను. ఇద్దరం చెరోవైపు తిరిగి 4 అడుగులు వేశాము. నా పక్కన మాల లేదు, మాల పక్కన నేను లేను. ఇద్దరికీ దూరం పెరుగుతోంది కూడా. ఆ విషయం ముందే మాల గుర్తించింది. అలా వెడుతున్నావేమిటే, బయటకు దారి ఇటు అంది. ఇందాక బాబాకి దండం పెట్టుకోలేదు, హారతి తీర్థం ప్రసాదం పుచ్చుకోలేదు అన్నాను. ఏమన్నావు అంది మాల నన్ను సమీపించి. దాని గొంతులోనూ ముఖంలోనూ అపనమ్మకం. నన్నిక్కడికి రప్పించడానికి బాబా పంపిన దూతవి. నేనేమంటానో నీకు తెలియదు అన్నాను. దానికి షాకు మీద షాకు. అవును మరి, దానికి బాబా మహిమ గురించి ఎంతగా తెలుసో నా గురించి అంతగా తెలుసు. దానికి దాని భక్తి పరవశం, కానీ నా భక్తి షాకు. ఇద్దరం మళ్ళీ లోపలికెళ్ళాము. ఒకసారి నువ్వు దేవుణ్ణి పట్టించుకోవడం మొదలెడితే ఆయన నీకేం కావాలంటే అవి ఇస్తాడు అన్నాడు తాతయ్య. ఆ మాట అక్షరాలా నిజం. విశాలని కాదని బావ నా వాడయ్యాడు. అదెలాగంటే మరోసారి బావ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తనని నొప్పించడానికి తరచుగా ఆ పరిజ్ఞానం ఉపయోగిస్తున్నాను. బావకి నేను చిన్నప్పటి నుంచి తెలుసు. నా మాటల్ని నాకే తిప్పికొట్టడంలో దిట్ట. కానీ పెళ్ళయ్యాక బావ తీరు మారింది. నేనేమన్నా నొచ్చుకోడు. ప్రతిగా నన్ను నొప్పించే ప్రయత్నము చేయడు. అంతా విషయాలతో ఎఫ్ఐఆర్ కలిగించిన అపరాధ భావమని నా నమ్మకం. అందుకే ఆమె పేరు తరచుగా ఉపయోగించుకుంటాను. రాత్రి నువ్వు విశాల అని కలవరించావు అన్నాను ఓ రోజు బావకి కాఫీ అందించి. విశాల ఎవరు అన్నాడు బావ. కలవరించింది నువ్వైతే నాకెలా తెలుస్తుంది బావా అన్నాను. అయితే ఓ పని చెయ్యి. ఈసారి కలవరించినప్పుడు వెంటనే నిద్రలేపు, అప్పుడైతే గుర్తుండొచ్చు అన్నాడు బావ. మనిషిలో ఏమాత్రం త్రోటుపాటు లేదు. గుర్తు చేసుకో, ఎవరో ఓ విశాల గుర్తుకు రాకపోదు అన్నాను. గుర్తు చేసుకోవాలంటే ముక్కు మొహం తెలియని విశాల ఎందుకు, జుగును ఉందిగా అన్నాడు బావ. ఉలిక్కిపడి జుగును ఎవరు అన్నాను నేను. నా కొలీగ్. అసలు పేరేదో ఉంది. ఏ డ్రెస్ వేసినా కళ్ళు మిరిమిట్లు గొలిపేలా మెరుపులుంటాయని ఆ నిక్నేమ్ పెట్టారు మా వాళ్ళు. తను ఆ పేరుతో పిలిస్తేనే పలుకుతుంది. మహా సరదా అయిన మనిషిలే. జుగునుతో నీకెలా పరిచయం? తనే నాతో పరిచయం చేసుకుంది. నాకు లైన్ వేస్తోందని నా కొలీగ్స్ అన్నారు. బయోడేటా చూస్తే నాకంటే 2 నెలలు పెద్దదని తేలింది. వాళ్ళని మందలించి తనతో దూరం మెయింటైన్ చేయిస్తున్నాను అన్నాడు బావ. మీ పరిచయం ఎప్పటిది అనుమానంగా అడిగాను. 3 వారాల నుంచి అన్నాడు బావ.
అలాంటప్పుడు బయోడేటా చూడడం ఎందుకు? నీకు పెళ్ళయిందని చెప్పేయొచ్చుగా కోపంగా అన్నాను. అమ్మాయి ఇష్టపడి దగ్గరగా వస్తే పెళ్ళయిందని చెప్పడానికి నేనేం బుద్ధి తక్కువ మగాణ్ణి కాదు అన్నాడు బావ. అంటే అబ్బాయి బయోడేటా తెలుసుకోవడం వెంటపడే అమ్మాయి బాధ్యత అన్నాడు బావ. అమ్మాయిలకి దూరంగా ఉండటం పెళ్ళైన అబ్బాయిల బాధ్యత కాదా? కోపంగా అడిగాను. ఈ రోజుల్లో అమ్మాయిలు పూర్వాలు మొగుడికి కట్టుబడి ఉంటారనే గ్యారెంటీ లేదు. చిన్న వంక దొరికితే చాలు విడాకులనగలరు. అందుకని పెళ్ళైనా కాకపోయినా అబ్బాయిలు 3-4 అమ్మాయిల్ని లైన్లో ఉంచుకోవడం మంచిది అన్నాడు బావ. ఇదిగో ఇలాంటి జోక్లే నాకు నచ్చవు అన్నాను. అది జోక్ అని బావ ఒప్పుకుంటే నాకదో తృప్తి. ఇది జోకు కాదు నిజం, మరి నచ్చిందా అన్నాడు బావ. నీకులాగే నేను 4-5 లైన్లో ఉంచుతాను, నీకు నచ్చుతుందా మరి అన్నాను. అది నీ వల్ల కాదు. 4 గోడల మధ్య ఉండే అమ్మాయిల కోసం లైన్లుండవు. లైన్లు కావాలంటే అమ్మాయిలు ఏదో ఒక కాలేజీలో చదువు కొనసాగించాలి, సినిమాల్లో చేరాలి, లేదా ఉద్యోగం చేయాలి అన్నాడు బావ. మరోటుంది మర్చిపోయినట్లున్నావు, డబ్బున్న అమ్మాయి కోసం కూడా అబ్బాయిలు క్యూలు కడతారు తెలుసా అంది. మర్చిపోలేదు, కానీ నీ దగ్గర డబ్బేది? ఉంటే నేనే కట్నం తీసుకొని నీ డబ్బు నాది చేసుకునేవాణ్ణి అన్నాడు బావ. థ్యాంక్ గాడ్. అయితే తాతయ్య నాకు రాసిన 10 ఎకరాలు నీవి కావంటావు అన్నాను సంతోషం నటిస్తూ. బావ చలించలేదు. అదోలా నవ్వి, ప్రేమ గుడ్డిదంటారు, అది మీ తాతయ్య విషయంలోనూ నిజమైంది. కోర్టు గొడవలు ఎలాగూ ఇప్పట్లో తేలవు. ఎవరి పేరు మీదుంటేనేం, గుడ్డి కన్ను మూసినా తెరిచినా ఒకటే కదా అనుకొని మీ తాతయ్య ఆ 10 ఎకరాలు నీ పేరున రాశాడు అని అన్నాడు. బావ దగ్గర అనవసరంగా ఆ పొలం ప్రసక్తి తెచ్చాను. దాని వెనుక చాలా పెద్ద కథే ఉంది. ఆ 10 ఎకరాలు తాతయ్య కుటుంబంలో ఉమ్మడి ఆస్తి. పంటలు సరిగ్గా పండక రాబడి అట్టే లేదని ఎవరూ దానిమీద ఆసక్తి చూపకపోతే తాతయ్య నామకహ కొంత డబ్బిచ్చి కొనేశాడు. తన పేరునుంటే మున్ముందు గొడవలు రావచ్చునని పొలం నా పేరున పెట్టి తను గార్డియన్గా ఉన్నాడు. అది సమర్థించుకునేందుకు ఆ డబ్బు నాన్న దగ్గర అప్పుగా తీసుకున్నాడు. తాతయ్య ఆ పొలం నా కోసమే కొన్నాడని, కొడుకులు కోడళ్ళు గోల పెట్టకుండా లౌక్యంగా వ్యవహరించాడని తర్వాత అమ్మ నాకు చెప్పింది. ఆ పొలం చెవిటిపర్ర కాబట్టి ఆయనింట్లో అప్పుడెవరూ దాని గురించి పట్టించుకోలేదు. భాగం సమాప్తమండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలని కమెంట్ సెక్షన్లో తెలపండి. ప్రేమతో మీ త్రిపుర.